అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా Proprietor Abid Khan, cell number 9849640350. ముఖ్య గమనిక CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ నెల 7వ తేదీ జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాలలను సందర్శించి వివేక్ ఆటలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని మాట్లాడాన్ని తప్పుబట్టారు. మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 50 లక్షలు ఇవ్వాలన్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే హాస్టల్లో గౌరవ మంత్రివర్యులు హాస్టల్ విజిట్కి పోయి పిల్లగాడు ఆటలాడుకోగా అనుమానాస్పదంగా ఏదో నూలుతాడు మెడకు తట్టి చనిపోయిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఫ్లెక్సీలో చూసుకోండి, అబ్బాయి మెడ చూసుకోండి, ఆ తాడేస్తాడు, ఆయన నూలుతాడని చెప్తున్నాడు. ఎవరైనా 9 o'clock ప్రతి స్కూల్ 9 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది. 9 to 10 మధ్యలో అబ్బాయి ఆల్రెడీ ప్రాణం పోయింది. విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాల చేస్తున్నారు. మొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి దీన్ని డాటా తీసుకోవాలి, దీన్ని సీరియస్ తీసుకోవాలి, దీన్ని కలెక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, రోజులు ఇద్దరి వారైనా కఠినంగా శిక్షించాలని చైర్మన్ గారు లక్కీ వెంకట గారు స్పందించి మాట్లాడితే నిన్న వచ్చిన మంత్రి మరి గత 2 రోజుల క్రితం వివేక్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి ఈ చనిపోవడం విషయం విద్యార్థి నాయకుల పక్షాన మేము ఆ రోజు కూడా ధర్నా చేయడం జరిగింది. అప్పుడు గౌరవ ఏసీపీ గారు వచ్చి మనకు విచారణలో చేస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తామంటే మనం ధర్నా కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా గౌరవ మంత్రి గారు నిన్నటి రోజున వచ్చి మరి విచారణలో ఉండగా మరి ప్రమాదవశాత్తు విద్యార్థి చనిపోవడం అనేది అనడం అనేది చాలా ఖండిస్తున్నాం మేము విద్యార్థి విభాగం పక్షాన. ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులను ఇంతవరకు కూడా భరోసా ఇచ్చి అయినా కూడా ఆదుకోవడం కూడా జరగలేదు. విచారణలో ఉన్న సంగతిని మీరు మర్చిపోయి మరి ఇలా ఎలా అంటారని మేము విద్యార్థి నాయకుల పక్షాన మేము మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు విచారణ చేసి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోతకు మీరు భరోసాగా ఉండి వారి యొక్క బాధను తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ గురుకుల పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఇంతవరకు కూడా ఆ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక స్కూల్లో మనం అన్ని నమ్మకంగా మన పేద విద్యార్థులం కాబట్టి మంచిగా చదువుకోవాలని మనం ఒక ఆలోచనతో పంపిస్తున్నాము. విద్యార్థులకు ఎలాంటి మీరు మాట్లాడింది మమ్మీ మంచిగా ఉన్నా అంటే మంచిగా ఉన్నా అన్న, టిఫిన్ చేసుకోవాలంటే జీరా రైస్ తిన్న మమ్మీ మంచిగా ఉన్నా. సరే సరే మమ్మీ బాయ్ పెట్టేస్తున్నా, సార్ వస్తున్నాడు సీరియస్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ 11 గంటలకి ఆయన ఫోన్ వచ్చిందట, దెబ్బ తాకింది మీ అబ్బాయికి రండి తొందరగా అంటే ఆయన దెబ్బనే కదా అని నాకు కూడా చెప్పకుండా ఇంట్లోకెళ్ళి బయలుదేరి వచ్చేసరికి 20-30 మంది ఉన్నారట హాస్పిటల్లో. నా కొడుకు కనిపిస్తలేడట. ఏడి నా కొడుకు అని ఇక్కడ ఉన్నాడు అని ఒక మూల పడేసి చూపిస్తున్నట. ఆయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఆయన ఆపేసిండు, వేసుకుంటూ వచ్చి బయటకు వేసుకుంటూ వచ్చి తిట్టిండట. తిట్టేసరికి ఎక్కడో అక్కడ చంపేయండట. మళ్ళీ మా అల్లుడికి చిన్నల్లుడికి ఫోన్ చేసి పసుపురంలో ఉంటాడు మా అల్లుడు, సీన్కు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు, ఏడు మామ వాడు అని అంటే అట్లా రూమ్ చూడుకోవా సీన్ అని చూసేసరికి లేడు. తీసుకుపోయి వెనక నుండి తీసుకుపోయి స్టెచ్లలో పడేసారు. అక్కడ వేస్తే బయటికి తీయడానికి ఛాన్స్ ఉండదని వాళ్ళు దాంతో లేచేసారు. నేను వచ్చే వరకు కొడుకు లేడు హాస్పిటల్లో. స్టెచ్లలో ఎట్టికట్టు పడేసారు దిక్కులేని వాళ్ళగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ అయితే లేరు. ఇట్లా పొన్నం ప్రభాకర్ వచ్చి అనుమానాస్పదంగా జరిగిందో అని మాట్లాడుతుండు. ఒక తల్లి గుండె కొత్త ఎట్లుంటో చెప్పదు. ఇప్పటి వరకు ఏం న్యాయం లేదు. వాళ్ళు చూపించేది ప్రూఫ్కు నా
మంచిగా తోలిచ్చిన కొడుకునే ఇప్పుడు ఈ దీపావళి సెలవులలో తొందరగా పంపిస్తున్న పిల్లోని అని నేను ముందుగా పంపించిన. కానీ నా పిల్లల్ని అనుమానం అసలు ఘోరంగా చంపారు సార్. ఆయనకి ఏం తెలియదు. చిన్నోడు నా ఎత్తు పిల్లగాడు సార్. ఆయన ఇప్పుడు మనకి ఏం న్యాయం లేదు. ఇదే ప్రభుత్వం సార్, ఇది చెప్పండి. ఇప్పుడు మాట వాళ్ళు వచ్చి మాట్లాడిపోతున్నట్టు ఇదేంటి చెప్పండి. ఒక కన్న తల్లి కడుపు